ఈరోజు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో సుమారుగా 27 మందిని మావోయిస్టులను కూడా ఎన్కౌంటర్ చేశారు కేంద్ర భద్రతా బలగాలు. సో దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర ప్రధాన కార్యదర్శి హోదా ఉన్నటువంటి వ్యక్తి కూడా మరణించడం జరిగింది. అంటే ఈ ఎన్కౌంటర్లో తను చనిపోవడం జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడు. ఒక అగ్రనేతను చంపడం కానీ అగ్రనేతను ఎలిమినేట్ చేయడం అంటే ఇవాళ టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. మనం ఇజ్రాయిల్ హమాస్ను ఎదుర్కొన్న పద్ధతి కానీ హెజ్బుల్లాను ఎదుర్కొన్న పద్ధతి, ఆ ఇజ్రాయిలీ టెక్నాలజీ కూడా మన దగ్గరకు వచ్చింది. కనుక మనిషి ఎక్కడ కూర్చొని ఎక్కడ మాట్లాడుతుందో తెలుసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. బహుశా ఈ ఆదివాసీ ఉద్యమాలకి తర్వాత లేదా ఉద్యమాలకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలకి ఆ టెక్నాలజీని తట్టుకునేటువంటి శక్తి లేదు. కనుక చరిత్రలో ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంటు, ఒక డిటర్మిన్డ్ పార్టీ ఏమడ్డం వచ్చినా సరే రాజ్యాంగం పక్కకు పెట్టి చట్టబద్ధపాలను పెట్టి ఈ దేశంలో ఉండే వనరులని కార్పొరేట్కి అప్పచెప్పాలనేటువంటి ఏదైతే ఒక అంకిత భావంతో పనిచేస్తున్నారు కార్పొరేట్లకి, ఒక అంకిత భావంతో. కనుక మీరు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి చూసినా, వాళ్ళు మాట్లాడే పద్ధతి చూసినా, ఈ తొందర ఏదైతుందో ఇది అయితే మాలాంటి వాళ్ళకి ఏమిటంటే చరిత్ర కాస్త చదువుకున్న వాళ్ళకి రాజ్యము ఇట్లా ఏ ప్రమాణాలు పాటించకుండా రాజ్యాంగం యొక్క ప్రమాణాలు పాటించకుండా రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి చట్టబద్ధ పాలన పక్కకు పెట్టి రాజ్యము ఇలా ముందుకు పోవడం ఏదైతుందో ఇది పార్టీ నిజంగానే మావోయిస్ట్ పార్టీ మొత్తంగా అసలు పోవచ్చు, ఎందుకంటే అగ్ర నాయకుడే తీసారా పోవచ్చు. కానీ ఈ అలవాటు ఏదైతుందో అంటే రాజ్యాంగాన్ని గౌరవించకపోవడం అనే అలవాటు ఏదైతుందో అది దేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, రాజ్యాంగ ప్రమాణాలకి, రాజ్యాంగము వాగ్దానం చేసిన సమాజానికి, ఒక సమాజము, ఒక సంపద పంపిణీ సమాజం అనేటువంటి ఒక అభివృద్ధి నమూనా ఏదైతుందో రాజ్యాంగం మనకు వాగ్దానం చేసిన అభివృద్ధి నమూనా అయితే అవన్నీ కూడా ఇవాళ ప్రమాదంలో పడుతున్నాయి. కనుక సమాజం ఆలోచించవలసిందంటే సరే ఈ ఉద్యమం పోయింది, ఈ ఉద్యమాన్ని వాళ్ళు అణిచివేశారు అనుకుందాం. కానీ ఈ దేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నట్లు, ఈ దేశము భవిష్యత్తులో ఎలాంటి సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారు, రాజ్యాంగం చెప్పిన సమాజం ఏంటి, మనం ఎలాంటి సమాజం నిర్మించాలి. సంపద పెరిగింది అనుకోండి, అమెరికాలో కూడా చాలా సంపద పెరిగింది, అది బోల్డ్ అన్ని సమస్యలు ఉన్నాయి అమెరికాకి. మీరు ఏ దేశాలు సుఖంగా ఉన్నాయి, కాస్త శాంతిగా ఉన్నాయంటే అవి స్కాండినేవియన్ దేశాలు ఉన్నాయి. వాళ్ళు సంపద చేస్తున్నారు, సంపదను పంచుతున్నారు, ప్రజలకు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చారు. ఈ మొత్తము ప్రాసెస్ నుంచి ఒక గౌరవప్రదమైన జీవితము ఈ దేశంలో ఉండే అట్టడుగును ఉండేటువంటి ప్రజలకి, ఆదివాసులు ముఖ్యంగా ఆదివాసులకు మనం ఇచ్చిన హక్కులేంటి, మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, షెడ్యూల్ 5 ఏమైంది, పీసా ఏమైంది, 1/70 అయింది, ఫారెస్ట్ రైట్స్ ఇన్ని వాగ్దానాలు చేశాం కదా ఆదివాసులకి. మరి ఆదివాసులకు మనం చేసిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవి ఏమైనట్లు, ఆదివాసుల యొక్క భవిష్యత్తు ఏమిటి, రేపు మీరు ఖనిజాలను తవ్వుతున్నప్పుడు వాళ్ళందరూ ఒకవేళ నిర్వాసితులు అవుతే వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనేటువంటి కొత్త సమస్యలు వస్తాయి. ఈ అభివృద్ధి నమూనా నుంచి చాలా కొత్త సమస్యలు వస్తాయి. ఇది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆ ఖనిజాలను తవ్వి కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికే ఇంత తొందరగా కూడా ఆ మావోయిస్టు నేతలని, మావోయిస్టు పార్టీని కూడా పూర్తిగా నిర్మూలించాలి అనేటువంటి ఆ కంకణం కట్టుకుంది. అలాగే ఆపరేషన్ కగర్ పేరుతోని వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తూ ఉంది. మార్చి 31, 2026 వరకల్లా మొత్తం దేశంలో ఈ నక్సలిజం లేకుండా చేస్తామని చెప్పి అటు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా చెప్తా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనికి కంకణం కట్టుకొని ఆపరేషన్స్ అన్ని కూడా చేస్తూ ఉంది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుంచి.